అధికారుల కుటుంబాలు ఇప్పుడు ఎట్లా ఉంటాయి అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఈ అధికారి వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళ కేసులో ఇలాగ స్పందిస్తున్నారు, ఆ కేసులో ఇట్లా ఉంది. ఒక హీరోయిక్ వర్షిప్, ఒక ఐఏఎస్ ఐపీఎస్ల యొక్క కుటుంబాలకి తన భర్తో, తన తండ్రో, తన కొడుకో ఒక హీరోయిక్ వర్షిప్. మావాడు సూపర్ చేస్తున్నాడు, మావాడు ఇట్లా చేస్తున్నాడు, ఆయన ఇలా చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు చూస్తే అదే ఐపీఎస్లు ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు, అక్కడేమో దాని పేరేంటి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇక్కడేమో కాదంబరి జత్వాని కేసు, అలాగే రఘురామకృష్ణరాజు కేసు. ఆ అధికారి పరిస్థితి ఏంటి, ఈ అధికారి ఎప్పుడు అరెస్ట్ అవుతాడు, ఈ అధికారి ఏం తప్పు చేశాడు, అధికారి ఏం తప్పు చేశాడు, ఇదే చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఇంతవరకు సగర్వంగా ఫీల్ అయినటువంటి కుటుంబాలు ఎలా ఫీల్ అవుతున్నాయి? ఒక్కసారి ఇప్పటికైనా కుటుంబాలన్నీ కూర్చుని తేల్చుకోవాలి. చట్ట ప్రకారం మాత్రమే మేము పనిచేస్తాం, మా వారు మా కుటుంబం చేయాల్సిందే, మా కుటుంబపు పరువు పోకూడదు అనుకుంటే చట్ట ప్రకారం మాత్రమే చేయాలి. చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వాలకి అనుకూలంగా ప్రభుత్వాల కోసం పని చెయ్యకూడదు. చేస్తే ఇవాళ రోజున తప్పు చేసినటువంటి మనల్ని రేపొద్దున వచ్చేవాళ్ళు వదిలిపెట్టరు అనేటటువంటి ఆలోచన దిశగా కుటుంబాలందరూ కూర్చొని ఆలోచించుకుంటారా? అలాంటి ఒక నిజాయితీపరమైనటువంటి ప్రపంచం వైపుకి 2 రాష్ట్రాలు వెళ్తాయా? ఎందుకంటే ఎక్కడో చోట తెగాలి. ఇప్పుడైనా తెగకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు అలాగే ప్రతి పోలీస్ అధికారి, ప్రతి ప్రభుత్వ అధికారి కూడా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. ఎందుకంటే అందరూ జైళ్ళకి పోతున్నారు, కేసులు పెట్టబడుతున్నారు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. నిన్నటిదాకా ఏ కోర్టుల చుట్టూ తాము తిప్పారు, ఇప్పుడు అదే కోర్టుల చుట్టూ వాళ్ళు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది నిందితులుగా. ఇలాంటి స్టేజీ రావడానికి కారణం ఏంటంటే చట్టాన్ని ఎవరికో చుట్టం చేయటం, చెయ్యని తప్పులని ఎవరి మీదనో రుద్దే ప్రయత్నం చేశారు, లేదా రాజకీయ ఎజెండాలకు అనుగుణంగా వీళ్ళు పనిచేశారు. కాబట్టి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి ఐఏఎస్, ప్రతి ఐపీఎస్ ఈవేళ రోజున తేల్చుకోవాల్సినటువంటి అంశం, ప్రతి పోలీస్ సిబ్బంది కూడా తేల్చుకోవాల్సిన అంశం. నేడు సమస్య తప్పుడు మార్గంలో మీరు కనుక ప్రయత్నిస్తే, ప్రవర్తిస్తే రేపు మీకు మళ్ళీ మారినప్పుడు మీరు అదే పరిస్థితులు ఫేస్ చేస్తారనేటువంటి ఆలోచన తెచ్చుకోవాల్సిన సందర్భం ఇది.